ఎపిసోడ్ 6 యెహోషువ విజయం, విశ్వాసం, వారసత్వం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 6వ ఎపిసోడ్కు స్వాగతం. మీరు మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు ప్రత్యేక స్వాగతం. మనం మొదటి 5 ఎపిసోడ్లలో ఒక గొప్ప ప్రయాణాన్ని పూర్తి చేశాం. ఆదికాండములో సృష్టి ఆరంభం, నిర్గమకాండములో స్వేచ్ఛ, లేవియకాండములో పవిత్రత, సంఖ్యాకాండములో అరణ్య ప్రయాణం మరియు నిన్న ద్వితీయోపదేశకాండములో మోషే చివరి ఉపదేశాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 5 పుస్తకాల తర్వాత మోషే తర్వాత ఇశ్రాయేలీలకు నాయకుడైన యెహోషువ కథలోకి వెళదాం. ఈ పుస్తకం ముఖ్యంగా మన విద్యార్థి స్నేహితులకు ఎంతో ప్రేరణనిస్తుంది. ఎందుకంటే ఇది ధైర్యం, కఠిన శ్రమ మరియు దేవునిపై సంపూర్ణ విశ్వాసం గురించి చెబుతుంది. యెహోషువ, జోషువ. యెహోషువ అనే పేరుకు అర్థం యెహోవా రక్షణ లేదా ప్రభు రక్షిస్తాడు. ఈ పేరు గ్రీకులో యేసు అనే పేరుతో సమానం. అంటే మోషే తరువాత తన ప్రజలను వాగ్దాన దేశంలోకి నడిపించిన యెహోషువ మనందర్నీ నిత్యజీవంలోకి నడిపించే యేసుక్రీస్తుకొక సూచన వంటివాడు. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తకాన్ని ఎక్కువగా యెహోషువ స్వయంగా రాశారని నమ్ముతారు. కొన్ని చివరి భాగాలు మాత్రం వేరేవారు రాసి ఉండవచ్చు. అరణ్య ప్రయాణం ముగిసిన తరువాత 1406 నుండి 1375 మధ్యకాలంలో కనాను దేశాన్ని జయించడం మరియు పంచుకోవడం ఇందులో ఉంది. నేపథ్యం మరియు ముఖ్య ఉద్దేశ్యం. నేపథ్యం: ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణం ముగించి యొర్దాను నది తూర్పున ఉన్నారు. మోషే చనిపోయాడు. యెహోషువ కొత్త నాయకుడిగా దేవునిచేత నియమించబడ్డాడు. ఇక వాగ్దాన దేశంలోకి ప్రవేశించి ఆ దేశాన్ని జయించి స్వాధీనం చేసుకోవడం మాత్రమే వారికి మిగిలి ఉంది. ముఖ్య ఉద్దేశ్యం: దేవుడు తన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాడో చూపించడం. నాయకత్వం, ధైర్యం మరియు దేవుని వాక్యానికి విధేయత యొక్క ప్రాముఖ్యతను వివరించడం. విజయాలు కేవలం సైనిక బలంతో కాకుండా దేవునిపై ఉన్న సంపూర్ణ విశ్వాసం మరియు విధేయతతోనే సాధ్యమని నిరూపించడం. ప్రధాన అంశాలు: అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయం 1. యెహోషువ పిలుపు. మోషే మరణం తర్వాత దేవుడు యెహోషువను పిలిచి బలముగానూ ధైర్యముగానూ ఉండుము అని 3 సార్లు చెబుతాడు. అంతేకాకుండా నీవు నడుచు ప్రతి స్థలమును నీకిచ్చియున్నాను అని వాగ్దానం చేస్తాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతూ రాత్రింబగళ్ళు ధ్యానించాలని చెబుతాడు. మన జీవితంలో కూడా చదువులో, పరీక్షలలో, కఠినమైన ప్రాజెక్టులలో, జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లలో మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలని ఈ వాక్యం నేర్పుతుంది. అధ్యాయం 2. రాహాబు మరియు గూఢచారులు. యెహోషువ 2 గూఢచారులను యెరికో పట్టణానికి పంపిస్తాడు. అక్కడ రాహాబు అనే కనాను స్త్రీ వారికి ఆశ్రయమిస్తుంది. ఆమె యెహోవా గురించి విని ఆయన శక్తిని నమ్ముతుంది. ఆమె విశ్వాసం వల్ల ఆమె కుటుంబాన్ని కాపాడమని వాగ్దానం పొందుతుంది. ఈ రాహాబు కథను మనం చివర్లో యేసుతో ఉన్న అనుబంధాన్ని గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. అధ్యాయం 3. యొర్దాను నదిని దాటడం. ఇది బైబిల్లో జరిగిన ఒక గొప్ప అద్భుతం. ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడిలా ఆజ్ఞాపిస్తాడు: యాజకులు నిబంధన మందసాన్ని ఎత్తుకుని నీటిలో అడుగుపెట్టాలి. ఆ సమయంలో యొర్దాను నది నిండుగా ప్రవహిస్తుంది. కాని యాజకుల పాదాలు నీటిని తాకగానే నది ప్రవాహంపై నుండి ఆగిపోయి నీళ్లు కుప్పగా నిలబడతాయి. ప్రజలందరూ ఆరిన నేలపై నడుస్తూ అవతలి ఒడ్డుకు వెళతారు. ఇది దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చిన అద్భుతాన్ని పోలి ఉంటుంది. అధ్యాయం 4. స్మారకరాళ్లు. యొర్దాను నదిని దాటిన తరువాత దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రజలు నది మధ్యలో నుండి 12 రాళ్లను తీసుకుని వాటిని బస చేసిన ప్రదేశంలో ఒక గుర్తుగా నిలబెడతారు. ఎందుకంటే భవిష్యత్తు తరాలు ఈ రాళ్లు దేనికి గుర్తు అని అడిగినప్పుడు మన దేవుడైన యెహోవా యొర్దాను నీటిని ఆపి మనల్ని దాటించాడు అని చెప్పడానికి. ఇది దేవుని గొప్పతనాన్ని రాబోయే తరాలకు తెలియచేయడానికి ఒక ముఖ్యమైన సాధనం. అధ్యాయం 5. పస్కా పండుగ మరియు నాయకుడు. కనాను దేశంలోకి ప్రవేశించాక ప్రజలు సున్నతి చేసుకుని పస్కా పండుగ జరుపుకుంటారు. ఇది దేవునితో తమ నిబంధనను మళ్లీ స్థిరపరుచుకోవడం. ఆ సమయంలోనే యెహోషువ ఒక కత్తి పట్టుకుని ఉన్న వ్యక్తిని చూస్తాడు. ఆయనే
యెహోవా సైన్యానికి అధిపతి. ఇది యుద్ధాలకు అసలైన నాయకుడు యెహోషువ కాదని సాక్షాత్తు దేవుడేనని చూపిస్తుంది. అధ్యాయం 6. యెరికో గోడలు కూలడం. ఈ పుస్తకంలో అత్యంత ఆకర్షణీయమైన కథ ఇది. యెరికో పట్టణాన్ని జయించడానికి దేవుడు ఒక విచిత్రమైన వ్యూహాన్ని చెబుతాడు. 6 రోజులు, రోజుకు ఒకసారి సైనికులు, యాజకులు మందసంతో కలిసి మౌనంగా పట్టణం చుట్టూ తిరగాలి. 7వ రోజున మాత్రం 7 సార్లు తిరగాలి. ఆ తర్వాత బూరలు ఊది ప్రజలందరూ పెద్దగా కేకలు వెయ్యాలి. వారి నమ్మకం, విధేయత వల్ల ఆ బలమైన పట్టణగోడలు అద్భుతంగా కూలిపోతాయి. ఇది దేవుని మాట వింటే ఆయన శక్తి మన పక్షాన ఉంటుందని నిరూపిస్తుంది. అధ్యాయం 7. ఆకను పాపం. ఒక వ్యక్తి అవిధేయత వల్ల ఐ పట్టణం దగ్గర ఓడిపోతారు. దేవుడు ఆకను చేసిన పాపాన్ని బయటపెట్టమని ఆజ్ఞాపిస్తాడు. ఈ సంఘటన ఒక వ్యక్తి చేసే పాపం మొత్తం సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది. అధ్యాయాలు 8 నుండి 12. ఐ మరియు కనాను రాజ్యాలపై జయం. ఆకను పాపం తరువాత దేవుడు ఇశ్రాయేలీయులకు ఐ పట్టణాన్ని జయించడానికి ఒక కొత్త వ్యూహాన్ని చెబుతాడు. దీనిలో వారు విజయవంతమవుతారు. ఆ తరువాత యెహోషువ దక్షిణ కనానులోని 5 రాజులను, ఉత్తర కనానులోని గొప్ప రాజ్యాలను జయిస్తాడు. ఈ అధ్యాయాలు దేవుడు తన ప్రజల కోసం ఎలా యుద్ధం చేశాడో వివరించి కనాను దేశాన్ని ఎలా స్వాధీనం చేసుకున్నారో తెలియచేస్తాయి. అధ్యాయాలు 13 నుండి 21. దేశాన్ని పంచుకోవడం. ఈ భాగంలో ఇశ్రాయేలీల గోత్రాల మధ్య దేశాన్ని పంచుకోవడం గురించి వివరంగా ఉంటుంది. కాలేబు వృద్ధాప్యంలో కూడా తాను నమ్మిన దేవుని కోసం ఒక కొండను జయించడానికి సిద్ధపడతాడు. అతని విశ్వాసం వయసుతో సంబంధం లేకుండా దేవునిపై మనకున్న నమ్మకం ఎంత గొప్పగా ఉంటుందో చూపిస్తుంది. అధ్యాయాలు 22 నుండి 24. యెహోషువ చివరి ఉపదేశాలు. ఈ పుస్తకం చివరలో యెహోషువ ప్రజలను ఒకచోట చేర్చి వారికి చివరి ఉపదేశాలను ఇస్తాడు. దేవుడు వారి పట్ల నమ్మకంగా ఎలా ఉన్నాడో గుర్తుచేస్తాడు. చివరిగా, మీరు ఏ దేవుణ్ణి సేవిస్తారో ఈరోజే నిర్ణయించుకోండి. నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అని శక్తివంతమైన మాటలతో తన ప్రసంగాన్ని ముగిస్తాడు. రాహాబు. యేసుతో ఉన్న లోతైన అనుబంధం. యాంకర్. ప్రియమైన వారలారా, ఈ పుస్తకంలో రాహాబు అనే ఒక కనాను స్త్రీ కథ చాలా గొప్పది. ఆమె కథకు యేసుక్రీస్తు త్యాగానికి లోతైన అనుబంధం ఉంది. రాహాబు ఎవరు? ఆమె కనాను దేశానికి చెందిన ఒక విదేశీయురాలు. సమాజంలో అత్యంత తక్కువ స్థానంలో ఉన్న ఆమె ఇశ్రాయేలీల దేవుని గురించి విని ఆయన శక్తిని నమ్ముతుంది. ఆమె విశ్వాసం కేవలం మాటల్లో లేదు, అది ఆమెను కార్యంలోకి నడిపిస్తుంది. ఎర్రని దారం యొక్క అర్థం. గూఢచారులు రాహాబుకు తన ఇంటిని కాపాడుకోవడానికి ఎర్రని దారం కట్టమని చెప్పారు. బైబిల్లో ఎరుపు రంగు చాలాసార్లు రక్తాన్ని, ముఖ్యంగా రక్షణ ఇచ్చే రక్తాన్ని సూచిస్తుంది. ఐగుప్తులో పస్కా పండుగ రోజున గొర్రెపిల్ల రక్తాన్ని తమ ద్వారబంధాలకు పూసి ఇశ్రాయేలీలు రక్షణ పొందారు. అదేవిధంగా రాహాబు ఇంటికి కట్టిన ఎర్రని దారం ఆమె విశ్వాసం ద్వారా పొందిన రక్షణకు గుర్తు. ఇది పాపం నుండి మనకు రక్షణ ఇచ్చే యేసుక్రీస్తు అమూల్యమైన రక్తాన్ని సూచిస్తుంది. రాహాబు వారసత్వం. రాహాబు కేవలం రక్షణ పొందడమే కాదు, ఆమె యెహోవా ప్రజలలో భాగమైంది. ఆమె ఇశ్రాయేలీయుణ్ణి వివాహం చేసుకుని వారి వంశంలోకి వచ్చింది. బైబిల్లో మత్తయి సువార్త 1-5లో యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరును మనం చూస్తాం. ఇది దేవుని రక్షణ, కుల, మత, సామాజిక భేదాలు లేకుండా పాప జీవితంలో ఉన్నవారికి కూడా దయను, విమోచనను ఇస్తుందని నిరూపిస్తుంది. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, యెహోషువ పుస్తకం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. 1. బలముగాను ధైర్యముగాను ఉండుము. యెహోషువకు దేవుడిచ్చిన ఈ మాటలు మనకు వర్తిస్తాయి. మన చదువులో, పరీక్షలలో, కఠినమైన ప్రాజెక్టులలో, జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లలో మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలి. దేవుడు మనతో ఉన్నాడని నమ్మాలి. 2. విజయం, విశ్వాసం, విధేయతతోనే వస్తుంది. యెరికో గోడలు కూలిపోవడం విశ్వాసపు శక్తికి ఒక ఉదాహరణ. మన జీవితంలో కూడా మనకున్న సమస్యలు యెరికో గోడల వలె ఎంత పెద్దవిగా అనిపించినా, దేవుని మాట విని ఆయనపై విశ్వాసంతో ముందుకు సాగితే విజయం మనదే. 3.
మన ఎంపికలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నేనును నా ఇంటివారును యెహోవాను సేవిస్తాం అని యెహోషువ చెప్పిన మాట చాలా శక్తివంతమైనది. మన స్నేహితులను, అలవాట్లను, జీవిత మార్గాన్ని ఎంచుకోవడంలో మనం ఈ వాక్యాన్ని గుర్తుంచుకోవాలి. 4. దేవుని రక్షణ అందరికీ అందుబాటులో ఉంది. రాహాబు మన గతం ఎంత పాపభరితమైనదైనా దేవుని రక్షణ మనకు అందుబాటులో ఉంటుందని నేర్పుతుంది. ఆయన రక్షణకు అర్హత, కులం, ధనం కాదు, కేవలం ఆయనపై విశ్వాసం మాత్రమే. 5. దేవుని వాగ్దానాలు నిశ్చయం. అబ్రాహాముకు దేవుడిచ్చిన వాగ్దానం యెహోషువ కాలంలో నెరవేరింది. దేవుడొకసారి ఒక వాగ్దానం చేస్తే దాన్ని ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. ఈరోజు మనం యెహోషువ పుస్తకంలోని గొప్ప నాయకత్వాన్ని, విశ్వాసపు కార్యాలను మరియు దేవుని వాగ్దాన నిలకడను చూశాం. ఈ పుస్తకం మన జీవితాలకు, ముఖ్యంగా యువతకు ఒక శక్తివంతమైన ప్రేరణ. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 7వ పుస్తకం న్యాయాధిపతులు గురించి తెలుసుకుందాం. యెహోషువ తర్వాత ఇశ్రాయేలీలు ఎలా అంధకారంలోకి వెళ్లారో, దేవుడు వారిని రక్షించడానికి న్యాయాధిపతులను ఎలా పంపించాడో చూద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.